హల్లెలూయా. అందరం తలలు వంచుదాం, తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుర ప్రియమైన మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా తండ్రి. మరి మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మరి మీ నామమును మేము స్తుతించినాము నాయన, మేము ఆరాధించి ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మీకు వాక్యమును ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి ప్రభువా మాకందరికి కూడా మరి మంచి చెవులను, వినగలిగిన చెవులను దయచేయండి. వాక్యం అర్థం చేసుకునే హృదయం దయచేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీ నడుములు కట్టినయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుడు తన మాటలు దీవించునుగాక. మహోన్నతుర ప్రేమల తండ్రి, దయగల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ప్రభువా మీరు మాట్లాడే దేవుడు నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, ఎందుకు పనికిరాని వాడను, ఏమాత్రం జ్ఞానం లేని వాడను ప్రభు. నన్ను మీకు సిలువ చాటును మరుగు ఇచ్చేయండి ప్రభా. ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి తండ్రి. నేను కాకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. ఎంతమంది ఇక్కడ మీకు వాక్యం వినాలని ప్రభా ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. దాని వారికి ప్రభా వారి ప్రాణం నువ్వు తృప్తిపరచండి నాయన. తన మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరే మరి వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే మహిమఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము మనం చదువుకున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ధ్యానించాలని కోరుతున్నాను. ఆమేన్. ఎంతమంది మరి మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చారు? బైబిల్ ఎంతమందికి ఉన్నాయి? హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బైబిల్ ఉండాలా. యుద్ధములకు మనం వెళ్ళినప్పుడు ఆయుధాలు లేకపోతే మనం ఉన్నది యుద్ధ రంగంలో ఉన్నాం. క్రైస్తవుని ఆయుధం ఏంటిది? పరిశుద్ధ గ్రంథం, ప్రార్థన. కనుక పరిశుద్ధ గ్రంథం లేకుండా మన దేవుని సన్నిధికి రావద్దు. ఎందుకంటే దేవుని గ్రంథమే మనకు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే కదా మనం వినేది. కనుక మనతో పాటు దేవుడు ఉండాలా, దేవుని వాక్యం ఉండాలా, పరిశుద్ధ గ్రంథం ఉండాలా. దేవుని సన్నిధికి వచ్చిన బట్టికి రావద్దు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారు? ఎంతమంది చదివినారు బైబిల్? పరిశుద్ధ గ్రంథం చదవట్లేదా? హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యమును చదవకపోతే ఎట్లా మనం జీవించేది చెప్పండి? ఎందుకంటే అది ఆత్మీయ ఆహారం. అది దేవుని వాక్యం అనేది మనకు ఆహారం అయి ఉన్నది. మన పనులు కాదు, దేవుడు ముఖ్యమైన వాడు కదా. క్రైస్తవులకు దేవుడే ముఖ్యమైన వాడు. అదే మనకు ఆహారం. మనుషులు రొట్టెవాడు మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వాడు జీవించును అనే ఈ మాట దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎప్పుడైనా కానీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా
రావద్దు. పరిశుద్ధ గ్రంథము అంటే దేవుడు, పవిత్రమైన బైబిల్ గ్రంథం అంటే దేవుడే కదా. బైబిల్లో ఉన్నంత దేవుని వాక్యమే కదా. కనుక మన వెంటనే దేవుని పరిశుద్ధ గ్రంథం ఉండాలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే లేని వాళ్ళు చూస్తే వీళ్ళ దగ్గరికి లేదనే ఉద్దేశాలు వాళ్ళకి రావద్దు, ఆలోచనలు రావద్దు. దేవుని వాక్యము కలిగి ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక గమనించండి ప్రియులారా. సరే ప్రియులారా, మరి మనము లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నాం. ప్రియులారా, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీతో మాట్లాడే ఆ టాపిక్ ఏంటంటే ప్రియులారా, మీ దీపములు వెలిగించు కాలం ఇదే. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు కదా మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మనకు తెలుసు. కనుక ఏ కాలంలో జీవిస్తున్నామో, ఏ గడిలో జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా చూడండి, మనకు తెలుసు మీ దీపములు వెలుగుచుండనియండి. దీపము ఎందుకంటే వెలుగుతూ ఉండాలి కదా, మనకు తెలుసు ఇదంతా కూడా వెలుగుతూ ఉండాలా దీపం అనేది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఈ మాటలు కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, దానికంటే ముందుగా మనం చదివినట్లయితే చూడండి, మనము ఈ 12వ అధ్యాయం లూకాసు వార్తలో నుంచి కనుక గమనించినట్లయితే ప్రియులారా, దేవుని రాజ్యమును మొదట వెతకమంటాడు ఆయన. అది ఎక్కడ ఉంది చూడండి, 31వ వచనం వచ్చేస్తామండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి ఏంటి అంటే ఇంక పైన మనకు చాలా విషయాలు మాట్లాడతాడు ఆయన. చూడండి 28వ వచనము, దానికంటే ఇంకా పైన కనుక పోయినట్లయితే దేనికోసం ఆయన చింతించమన్నాడు? లోకములో ఉన్న వాటి కోసం చింతించకూడదు. కానీ ఆయన ఏమన్నాడు చూడండి, ఇక్కడ మరి పక్షుల గురించి ఆయన మాట్లాడతాడు. తర్వాత ఎందుకంటే వాటికి ఆహారం అనేది దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాటికి అది మీకు కావాలంటే 24వ వచనం చూద్దాం. కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇంకా మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఆమేన్. తర్వాత మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. ఇంకా పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరించబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించినడల అల్ప విశ్వాసులారా, మరి మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రమునిచ్చును. ఆమేన్. అర్థం చేసుకున్నారా? తర్వాత ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. తర్వాత ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. ఇవి మీకు కావలసి ఉన్నవని, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. ఆమేన్. చెప్తూ ఇంకేమన్నాడైనా మనం చేయవలసింది ఏమని చెప్తాడు చూడండి, ఇవన్నీ పైన చెప్పిన విషయాలన్నీ కూడా
అవన్నీ దేవుడే చూసుకుంటాడు. దానికి ఉదాహరణలు చెప్పాడు ఆయన. కాకుల గురించి చెప్పాడు, నిజమేనా? తర్వాత ఇంకా దేని గురించి చెప్పాడు ఆయన? చూడండి, గడ్డి గురించి చెప్పాడు. 30 వచనం చూడండి. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా. మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే పైన వాడి గురించి ఆలోచించడం కాదు. మనం చేయవలసింది ఆయన రాజ్యం కోసమే మనం చేయవలసిన వెతకడం. ఆయన అన్నాడు చూడండి, మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా. అంటే పైన మనకి ఏదైతే అవసరం ఉందో అదంతా దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? అంటే పైన ఉన్న వాటి గురించి విచారించడం కాదు, అవన్నీ దేవుడే చూసుకుంటాడు. మనం చేయవలసింది ఆ రాజ్యమును, నీతిని వెతకాల. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, 32వ వచనం, 32వ వచనం, 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఆమేన్. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మీరు సంపాదన మీద ఆధారపడుడు కాదు. మీ చింత యావత్తు దేని మీద ఉండాలా? ఆయన మీద ఉంచాలా. మీరు చేయవలసింది ఆయన రాజ్యమును వెతకండి. వెతికినప్పుడు మీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. చూడండి, అందుకని ఆయన అన్నాడు చూడండి, మీకు కలిగిన వాటి మీద మీకు మనసు ఉండొద్దు. అంటే అవి ఉంటాయి, కానీ వాటికంటే ఎక్కువ మన మనసు ఉండేది మనకి ఇచ్చిన వారి మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా. అందుకని వాటిని అన్నాడు, వాటిని అన్ని కూడా పరలోకమందు మీకు అక్షయమైన ధనము సంపాదించుకోవాలి మీరని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే 34వ వచనం చెప్తుంది చూడండి, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దానికి సంబంధించిన కింద వాక్యం మనం చదువుతున్నాం. అందుకని ఆయన అన్నాడు, మీ నడుములు కట్టుకోమన్నాడు ఆయన. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? మీరు ఎట్లా ఉండాలి? మీ దీపములు వెలుగుచుండనియండి. ఆమేన్. దీపం అంటే ఇంగ్లీష్లో ల్యాంప్, అంతే కదా? ఇక్కడ వెలుగుచుండనియండి అన్నాడు, కానీ ఇంగ్లీష్లో అయితే అది మండుచుండనియండి అని ఉంటుంది. బర్నింగ్ అని ఉంటుంది. బర్నింగ్ అంటే మండుట కదా, అర్థమవుతుందా? బర్నింగ్. ఎప్పుడైనా కానీ చూడండి, లైట్లో ఏముంటుందంటే మంట ఉంటుంది, వేడి ఉంటుంది. వెలుతురులో వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది, అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, అయితే మీ దీపములు వెలుగుచుండనియండి. ఆమేన్. ఇంకా మన కింద చదివితే ఒకసారి చదవండి, 36వ వచనం. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి. ఆమేన్. చాలా ఇంపార్టెంట్ ఇది. మనము ఎదురు చూసే మనిషిలాగా ఉండాలి. ఎదురు చూడాలంటే వెలుగుతూ ఉండాల. మీ దీపములు వెలుగుతూ ఉండనియండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, అయితే మన దీపం అంటే ఏంటిది? దీపం అంటే మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివినాం. అక్కడ ఏముంటుందంటే దీప్తిలు అని ఉంటుంది ప్రజలో. ఇప్పుడు దీపం అంటే, ఇప్పుడు దీపంలో ఏముండాలా? ఆయిల్ ఉండాలా కదా. ఓ దీపం వెలగాలంటే, ల్యాంప్ వెలగాలంటే దాని లోపల నూనె ఉండాలా. నూనెతో పాటు ఇంకేముండాలా?
మామూలుగా మీరు చూసినారా, పాతకాలంలో నెత్తినే ఎట్లా వాడేది, వారు వత్తులు పెట్టి వాడేది కదా, ఒత్తులు, ఆయిలు, దీపము, ఇవన్నీ ఉండేది. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే చూడండి, అది మండాలంటే మొట్టమొదట ఏముండాలంటే ఆయిల్ ఉండాలా, నూనె ఉండాలా. దేవునికి స్తోత్రం, ఆమేన్. అందుకని ప్రవక్త ఒక మాట అన్నారు పిల్లలు, ముద్రలపై ప్రశ్నలు జవాబులనే వర్తమానంలో ప్రవక్త ఒక మాట అంటాడు, మీ దీపములను వర్తమానంతో నింపుకోవలసి ఉన్నది, మీ దీపములు వర్తమానంతో వెలగవలసి ఉన్నది. అది ఎంతో వాస్తవమై ఉన్నది. మీరు వెలుగుచుండగా మీరు చేసిన దానితో ముందుకు వెళ్ళాలంటే మీరు వెలుగుతూ ఉండాలి. ఆమేన్. చూడండి, ఎందుకంటే ప్రియులారా, నిప్పు, నూనె రెండు కలిసినప్పుడు, రెండింటి వలన మండుచున్నప్పుడు అక్కడ మసి పడుతుంది. ఆమేన్. మసి అనేది పడుతుంది. అయితే మసిని ఏం చేయాలి? మసి అనేదాన్ని, మసి అంటే ఏమంటుందని, మసి కదా, మసి పడుతుంది. దాన్ని ఏం చేయాలంటే పరిశుభ్రం చేయాల. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ దీపం వెలగాలంటే, ఆ వత్తి వెలగాలంటే దాన్ని మనం ఏం చేయాలి? పరిశుభ్రం చేయాల. ఆమేన్. హల్లెలూయా. వత్తి మీద మసి పడుతుంది. మీరు చూడండి, మామూలుగా మనము వాడే ఈ లైట్స్ కాదు, పాతకాలంలో దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తారు ప్రవక్త. పాతకాలంలో అయితే ఒక మామూలుగా కిరోసిన్తోనే ఇది పోసేసి దాన్ని దీపాలు పెట్టుకుని వాడేది. అది మండుతున్నప్పుడు, ఆయిల్ మండుతున్నప్పుడు పైన ఒత్తి అక్కడ ఏమవుతుందంటే దానికి మసి పడితే అది మండదు. అర్థమవుతుందా? మసి పడితే అది మండదు. కనుక ఆ మసి అనేది ఏం చేయాలి? దాన్ని మనము తొలగించాలా. ఆమేన్. ఆ మసి అనేది తొలగించాలా. హల్లెలూయా. ఇంకేమంటారంటే, నా వయసులో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ బొగ్గు నూనె దీపము వాడేవాళ్ళు. ఆ దీపము అదే ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్. అది ఎక్కడ మండుతుందో చివరన మసి వచ్చేది, పైకి మసి వచ్చేది. మంట కాడనే కదా ఒత్తుల కాడ మసి వచ్చేది. వింటున్నారా? అయితే ఈ మసి ఏం చేస్తుందంటే వెలుగు రాకుండా చేస్తుంది. ఆ మసి వెలుగు రానిచ్చేది కాదు. కనుక మసినంతా నీవు తుడవలసి ఉంటుంది. అది ఎందుకు? అది ముందుకు సాగులాగున, ఎందుకంటే అది ముందుకు సాగులాగున ఎప్పటికి దాన్ని, ఆ మసి నువ్వు తొలగిస్తూ ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా మసి అంటే ఏంటిదో? మసి అంటే లోక కార్యాలు. నువ్వు వెలుగుతలేవు. ఆ దీపం అంటే నువ్వే. ప్రైజ్ ది లార్డ్. ల్యాంప్ నువ్వే. హల్లెలూయా. నువ్వెందుకు వెలుగుతలేవు? ఎందుకు వెలగట్లేదంటే నువ్వు మసి ఉంది, మసి ఉన్నది, వెలగలియట్లేదు. మసి అంటే నీ లోపల చాలా లోక కార్యాలు ఉన్నాయి. ఆ లోక కార్యాలన్నీ పోవాలా. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు. ఏమన్నాడు ఆయన? నేను వెలుగై ఉన్నాను, మిమ్మల్ని కూడా వెలుగు చేస్తానన్నాడు ఆయన. మీరు వెలుగుతలేరు. ఎందుకు వెలుగుతలేరంటే కొన్ని కార్యాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా ఈ నూనె మా ఒత్తు అది ఏం చేస్తుందంటే మండట్లేదు. ఎందుకు మండట్లేదు అంటే మసి ఉంది. కనుక ఆ మసిని ఏం చేయాలను? తొలగించుకోవాలా. ఆమేన్. ఎందుకంటే ఆ మసి ఏం చేస్తుందట? వెలుగు రాకుండా చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మరి ఏ కార్యాలు ఉన్నాయి? మనం ఎందుకు వెలగట్లేదు? మన హృదయం ఎందుకు, లేకపోతే జీవితం ఎందుకు మండుతలేదు? లైట్, ల్యాంప్, దీపం ఎందుకు మండుతలేదు, వెలుగుతలేదు? చూడండి, ఎందుకు వెలుగుతలేదు? కారణం ఏంటంటే అదే మసి ఉన్నది. ఆ మసి నువ్వు క్లీన్ చేసుకోవాలా రోజు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే అది ముందుకు నేను సాగనివ్వదు, నిన్ను వెలుగనివ్వదు. మసి ఏం చేస్తుందంటే నిన్ను
కలిగి లేకుండా చేస్తుంది. బైబిల్ చెప్తున్నది, యేసుప్రభు అన్న మాట ఏంది? మీరు మీ దీపములు వెలుగుచుండనియండి. ఆమేన్. మీ దీపములు ఈ గడియలో వెలిగించాలా, మనం వెలుగుతూ ఉండాలా. హల్లెలూయా. మరో మాటలో మండుతూ ఉండాలా కదా. మంట ఉంటుంది, మండుతూ ఉండాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఇంకా మంట లేకపోతే, వెలుగు లేకపోతే, చూడండి, ఇంకా వెలుగు లేకపోతే నువ్వేం కలిగి ఉంటావు? చీకటి కలిగి ఉంటావు, మసి ఉంటుంది. ఆ మసితోనే ఉంటే అది సరిగా కనబడదు. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే అసలు మనం చూసుకోవాల్సింది అంటే మసి ఎక్కడో చూసుకోవాలి. అంటే వెలగకుండా చేసేది ఏంటిది, ఏది అడ్డు వచ్చేది ఏంటిది, అది ఆలోచించాల. దీపమైన నీవు వెలుగుతూ ఉండాలి. అంటే బైబిల్ చెప్తున్నది వెలుగుస్తుండనియండి. ఆమేన్. ఆ మసి ఎక్కడుందో ఆ మసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. అడ్డుగా వస్తుంది వెలగకుండా. నీ మాట కావచ్చు, లేకపోతే నీ ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ నీకు అడ్డుగా వస్తాయి, వెలగకుండా చేస్తాయి. మన క్రియలు, లోక కార్యాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వింటున్నారా? అయితే క్రీస్తునందు ఉన్నత మైన వాణిగా నువ్వు జీవించలేవు. ఉన్నత పిలుపునకు నువ్వు నడవలేవు. ఆ పిలుపుని అందుకొని జీవించలేవు. ఎందుకంటే మసి అక్కడ ఉంది, లోక కార్యం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రశ్నలు జవాబులని వర్తమానంలో ప్రవక్తున్నాడు. ప్రియులారా, మనము దేవుని కృప చేత పగటి పిల్లలమై ఉన్నాం, వెలుగు పిల్లలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము దీపములాగా వెలిగినప్పుడు ఇతరులను మనం వెలిగిస్తాం. ఆమేన్. మనము దీపములాగా వెలగాల. మీరు దీపములై ఉన్నారన్నాడు ఆయన. నిజమేనా? ఆయన అన్నాడా లేదా? మీ దీపములు వెలుగుచుండనియండి. ఒకరితో అందరూ చెప్తున్నారు అన్నమాట. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఆరిపోకుండా ఉండకండి అని అర్థం. ఆరిపోకుండా చేసుకోకండి. ఎందుకు ఆరిపోతుంది? ఆయిల్ లేకపోతే ఆరిపోతుంది. నిజమేనా? దీపం ఎప్పుడు ఆరిపోతుందండి కదా. నూనె లేకపోతే ఆగిపోతుంది. లేకపోతే సగం ఉన్న కష్టమే, కొంచెంసేపు మండి తర్వాత ఆరిపోతుంది కదా. నిజమేనా? అటు ఒత్తులు సరిగా లేకపోయినా ఆరిపోతుంది. మసి ఉన్నా వెలగదు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? మసి ఏంది, బొగ్గేంది, ఇవన్నీ ఏంటి? దేవునికి సంబంధించినవి కావువి. నువ్వు మండుతలేవు. ఎప్పటికీ వెలుగుతూ ఉండాలంటే ఎప్పటికీ ఏముండాలంటే కరెక్ట్గా అన్నీ సరిగా ఉండాలా కదా. అటు ఒత్తులు సరిగా ఉండాలి, ఆయిల్ సరిగా ఉండాలా. వింటున్నారా? ఆమేన్. చూడండి, మనము వెలుగుతున్నప్పుడు, మీ దీపములు వెలుగుతున్నప్పుడు మీరు మంచి, ఇక్కడ మనము దీపం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆమేన్. దీపం అంటే దేవుని వాక్యానికి, ఎందుకంటే దేవుని వాక్యమే దీపము, వెలుగు. ఆమేన్. అట్లాగే ఆ వెలుగు, ఆ దీపం అనేది దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని అదే రీతి పోలుస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మీరు కూడా ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు వెలుగుతూ ఉంటావో, మండుతూ ఉంటావో, చూడండి, నీ స్వాభావిక నేత్రాలతో నువ్వు వాక్యమును చూడవు. చూడండి, స్వాభావిక నేత్రాలతో వాక్యాన్ని మనం చూడలేం. మనం ఎట్లా చూస్తాం? ఏ నేత్రాలతో వాక్యాన్ని చూస్తామట? ఆత్మీయ నేత్రాలతో వాక్యమును చూసి ఆత్మీయంగా జీవిస్తావు. ఆమేన్.
హల్లెలూయా. చూడండి, విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షణతో కూడుకున్నది. హల్లెలూయా. కనుక నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు, మండుతున్నప్పుడు, దీపంలాగా వెలుగుతున్నప్పుడు చూడండి, నిజ స్వరూపాన్ని చూస్తూ జీవిస్తావు. బైబిల్ ఏం చెప్తున్నది? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపము. అయితే నువ్వు ఎట్లా జీవిస్తున్నావట? నిజ స్వరూపాన్ని చూస్తూ జీవిస్తున్నావు. కనిపించట్లేదు అది, కానీ చూస్తూ జీవిస్తున్నావు. నిజమేనా? అర్థమవుతుందా? నిజ స్వరూపం ఎక్కడ కనబడుతుంది మనం అంటాం, కానీ అది ఉన్నది. అర్థం కాలే? హల్లెలూయా. బైబిల్ చెప్పేది అదే, లేనివి ఉన్నవన్న దానికి రుజువది కదా. విశ్వాసం అన్నది నిరీక్షించబడి నిజ స్వరూపము, లేనివి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. అదే మాట ఇక్కడ చెప్తున్నారు ప్రవక్త. చూడండి, నిరీక్షించటం వలన, నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. ఇది ఎవరు కలిగి ఉంటారంటే వెలుగుతున్న దీపంలాగా ఉన్నవారు ఇది కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూడండి, మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే వెలుగు అనేది ఉండాలా. ఆమేన్. ఎందుకంటే వెలుగే వాక్యం కదా. నేత్రాలు మన భౌతికమైన నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రములతో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యంలో దేవుడు కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. మీకు తెలుసు కదా ప్రియులారా, 120 మంది దీపములు వాళ్ళు ఎక్కడ కలిగి ఉన్నారంటే 120 మంది దీపాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మేడగదిలో 120 దీపాలు ఉన్నాయి. అది మండుచున్న దీపాలై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ అగ్ని నాలుగు కళ్ళలాగా దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు చూడండి, అవి మండుతూ ఉన్నాయి. వారు దేనికోసం కనిపెట్టుకున్నారు? దేవుని ఆత్మ కోసం కనిపెడుతూ ఉన్నారు. అగ్ని అని చెప్పబడింది. అగ్ని లానుకల్లాగా వారి మీదికి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని అప్పుడు మండుతూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు వెలుగుతూ జీవిస్తున్నారు. దీపాలు ఒక్కొక్కరు దీపమై ఉన్నారు. 120 దీపాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు జవాబులను వర్తమానంలో పోగుతున్నాడు. మేడగదిలో 120 దీపాలు ఉన్నాయి. ఆమేన్. ఈ 120 దీపములు వెలుగుతూ మండుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వారు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు, వారు అక్కడ ఆ గదిలో కూర్చున్నప్పుడు, ఆ భవనం లేకపోతే దానిలో కూర్చున్నప్పుడు చూడండి, అగ్ని నాలుకలాగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. దేవుడు ప్రత్యక్షమై వారి లోపలికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు వారు దీపములాగా వెలుగుతూ ఉన్నారు. ఆమేన్. వారి జీవితాలను మండుతున్నాయి. అర్థమవుతుందా? మండుతున్నాయి కనుకనే వారు ప్రపంచం అంతా తిరిగారు. హల్లెలూయా. నిజమేనా? నిజమే కదా. హల్లెలూయా. వారి హృదయాలు మండినాయి. ఎందుకు మండినాయంటే అగ్ని వారి మీద తాకింది. దేవుడు వారి లోపలికి వచ్చాడు. వారి జీవితాలను మండినాయి, హృదయాలు మండినాయి, దీపములు అయిపోయినారు. వారు ప్రపంచం అంతా తిరిగినారు. హల్లెలూయా. చూడండి, మండుతూ ఉండడం అంటే, వెలుగుతూ ఉండడం అంటే, అది వెలిగినప్పుడు ఒక మంట రావాలి. మన జీవితాల్లో మసి ఉంటే మంట రాదండి. మసి ఉంటే వెలుగు రాదు. అసలు మండదు మసి ఉంటే. అర్థమైందా? లోక కార్యాలు, లోక బుద్ధులు, లోక ఆలోచనలు, లోక పనులు ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఎట్లా నువ్వు వెలుగుతావు? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మసి కనబడవు, వెలుగు కనబడదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే గమనించండి ప్రియులారా,
ఇప్పుడు మనకు కావలసింది ఏంటంటే పిల్లరా, వెలుగుతూ ఉండే దీపంగా మనం ఉండాలా. దేనితో వెలగాల? వర్తమానము ద్వారా వర్తమానం అంటే వాక్యమే. ఆమేన్. ఈ గడియలో మనకు కావలసింది అదే. వెలుగుతూ ఉండడం అంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట. అదొక సమర్పణ కలిగిన జీవితం అది. ఆమేన్. వట్టిగా వెలగలేవు. దేవుని కోసము దీపంలాగా వెలగాలంటే నీ మసి ఉండదు కదా, ఏది ఉండదు కదా, ఇదేని మీద నీకు ఆశ ఉండదు కదా. హల్లెలూయా. చూడండి, దేని మీద నీకు ఆశ ఉండదు, దేని మీద నీ మనసు ఉండదు. కేవలం దేవుని వాక్యం మీద నువ్వు మనసు కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. తప్పించుకుని ఇక్కడికి తిరిగి త్వరగా రమ్ము అని వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఒకవైపు గొట్టము అందులోకి వేసి దాని ద్వారా నూనెను పీల్చుకొని పైకి నువ్వు తెచ్చి మండించలేవు. దీని గురించి ఆయన ఏం చెప్తారంటే, ఇనుప గొట్టాలు అన్నిటి ద్వారా మనకు అది నూనె రాదు, వత్తుల ద్వారా వస్తుంది. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇనుప గొట్టాల ద్వారా నువ్వు పీల్చుకుంటే అది మంట రాదు, వెలుగు రాదు. హల్లెలూయా. అది మండించలేదు, అది దీపముగా ఉండలేదు. హల్లెలూయా. ఈ ఇనుప గొట్టం గురించి ప్రవక్త అంటాడు, ఇవేంటి అంటే మానవ కల్పితాల ద్వారా వారు ఏదో మండించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇనుప గొట్టాలు అది కాదు, ఇక్కడ కావలసింది ఒత్తులు. ఆమేన్. దీపం అంటే ఆయిల్లో మునుగాల, ఒత్తులు నూనెలో మునగాల. దేవుని స్తోత్రం. మునిగినప్పుడు మాత్రమే అది ఏం చేపెడుతుందంటే మండుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త మాట్లాడతాడు పిల్లరా. చూడండి, వత్తి అనగా విశ్వాసము. ఆమేన్. దీపం వెలిగించుటకు కావలసినదంతా కూడా పరిశుద్ధాత్మయే. ఆమేన్. ఇప్పుడు ఆయిల్ అన్నాము, ల్యాంప్ అన్నాము, ల్యాంపులో నూనె ఉండాలన్నాము, వత్తులు ఉండాలన్నాము, వత్తులు మసి పడితే అన్నాము, మసి పడితే వెలగదన్నాము. నిజమేనా? ఇక్కడ ఏమన్నారు ప్రవక్త? చూడండి, ఉత్తి అనగా విశ్వాసం. వత్తి అంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వత్తి అంటే విశ్వాసము. దీపం వెలిగించుటకు కావలసిందంతా కూడా స్వయంగా పరిశుద్ధాత్ముడే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీవు నీ విశ్వాసమును పొందుకున్నప్పుడు దాని యొక్క వత్తి చివరి భాగంలో దేవుని మహిమార్థమగు అగ్ని ఉండగా, మరో చివరి భాగంలో దేవుని పరిశుద్ధాత్మ నూనెలోనికి మునిగిపోయి ఉంటుంది. ఒక ఒత్తి ఎక్కడ ఉంటుందట? నూనెలో మునిగి ఉంటుందట. దేవుని స్తోత్రం. నూనెలో మునిగి ఉన్నప్పుడే ఇంకోటి మండుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎప్పటికీ ఒత్తి అంటే ఏమనుకున్నాం? విశ్వాసం. ఆమేన్. మీకు అర్థమైందా? ఈ వత్తి ఎక్కడ మునిగి ఉండాలట? నూనెలో మునిగి ఉండాలి. అంటే విశ్వాసం అనేది, నూనె అంటే దేనికి సాదృశ్యమై ఉన్నది? నూనె అంటే పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే వాక్యమై ఉన్నది. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. అంటే దేవునిలో మునుగుతూ జీవించాలి. ఆమేన్. ఆ వత్తి అనేది ఎక్కడ ఉండాలి? వత్తి ఎక్కడ ఉండాలా? విశ్వాసం అనేది నూనెలో ఉండాలా? నూనె ఎట్లా ఉండాలా? మునుగుతూ ఉండాలి. వత్తి మునుగుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమైందా? నీ విశ్వాసం అనేది దేనిలో మునగాల? వాక్యంలో మునగాల. అవునండి, వర్తమానంలో మునగాల. వర్తమానంలో మునిగి ఉంటే అది మండుతుంది. ఆమేన్. అప్పుడు నువ్వు ఎట్లా జీవిస్తావు? వెలుగుగా జీవిస్తావు. ఎప్పటికీ నువ్వు దేనిలో మునిగి ఉండాలి. లోకం మునిగి ఉండడు కాదు. లోకంలో ముంచుకొని లోక మాటలు మాట్లాడు కాదు, అది మసి అవుతుంది. అప్పుడు అది దీపం వెలగదు. నువ్వు దేనిలో మునిగి జీవిస్తాలా? పరిశుద్ధాత్మలో మునిగి ఉండాలా? వాక్యంలో మునిగి ఉండాలి. ఇప్పుడైతే ఈ గడిలో వర్తమానంలో మునిగి ఉండాలి. అప్పుడు నువ్వు వర్తమానం అనేది వెలిగిస్తావు. నీ లోపల మొత్తం కనిపించేదే వర్తమానం. వాక్యమే కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకే నేను పోతున్నాడు, ఇప్పుడు నేను ఈ బలిపీఠం మీద ఉండడం ఎంత వాస్తవమో అంత వాస్తవముగా మండుచున్న దీపం కూడా అంత వాస్తవంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.
ఈ మాట దేవుని పోగుతున్నాడు. హల్లెలూయా. ఒక ఒత్తులు ఎక్కడ ఉండాలి? దేనిలో మునిగిపోయి ఉండాలి. మామూలుగానైతే అది ఆయిల్లో మునిగిపోయి ఉండాలి. దీపం వెలగాలంటే. హల్లెలూయా. ఆ దీపమే నీవైతే, నేనైతే, మనమైతే మనం దేనిలో మునిగి ఉండాలి? ఏంటిది మన లోపల ఉన్న ఏం కలిగి ఉన్నాం? విశ్వాసం కలిగి ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవమై ఉన్నది. ఆమేన్. మన విశ్వాసం దేనిలో మునిగి ఉండాలి? నేను దీని మీద విశ్వాసం ఉంచానండి, దాని మీద విశ్వాసం ఉంచానండి, దీని మీద విశ్వాసం ఉంచానండి కాదండి. విశ్వాసం అనేది ఎక్కడ మునిగి ఉండాలి? వాక్యములో మునిగి ఉండాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటాడు, మీ విశ్వాసము మనుష్యులను ఆధారం చేసుకుని ఉండకూడదు అన్నాడు ఆయన. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నీ విశ్వాసం ఇప్పుడు వ్యక్తిని ఆధారం చేసుకుని ఉండకూడదు. నీ విశ్వాసం వాక్యం ఆధారం చేసుకుని ఉండాలా, దేవుని ఆధారం చేసుకుని ఉండాలా. దేవుని కొరకు జీవిస్తావు, ఆధారం అనేది దేవుని మీదనే ఉండాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, దేవుని యందు గనుక నువ్వు ఆధారపడి జీవిస్తే నువ్వు ఎక్కడ మునిగి ఉన్నావంటే పరిశుద్ధాత్మలో మునిగి ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మునిగి ఉండాలంటే అసలు పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. మరి పరిశుద్ధాత్మలో ఎట్లా మునిగి ఉంటావు? ఉంటున్నారా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే నీకు లేవు, నువ్వు పొందుకోలేకపోతే నువ్వు ఇక్కడ మునిగి ఉంటావు. మునుగుతూ జీవిస్తూ ఉంటే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచే వస్తుంది. నువ్వు ఉన్నదే, నీ వత్తి ఉన్నది ఎక్కడ ఉన్నది? పరిశుద్ధాత్మలో ఉన్నది. నీ ఆలోచన అక్కడి నుంచే వస్తుంది, వాక్యంలో నుంచే వస్తుంది, నడక అక్కడి నుంచే వస్తుంది, దీపము వెలుగు అక్కడి నుంచే వస్తుంది. సమస్తానికి మూలం పరిశుద్ధాత్ముడే. ఆమేన్. ఎందుకంటే నేను మన్నించాలన్నా, నేను వెలిగించాలన్నా, నువ్వు వెలగాలన్నా, నువ్వు ఆయన కోసం జీవించాలన్నా నువ్వేం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. వేరో కొన్ని ప్రభావము అనే మెసేజ్లో ప్రవక్తున్నాడు, నీలో లోకపు మసి ఉంటే దాన్ని వెంటనే తుడిచేసుకో. వింటున్నారా? పొగ వచ్చినా కానీ మంట రాదు. అర్థమవుతుందా? నీలో మసి ఉన్నా దాని లోపల లోకపు మసి ఉంటే దాన్ని తుడిచేసుకో. లేకపోతే లోకపు పొగ, ఆ పొగ ఏమన్నా ఉంటే నువ్వు దాన్ని తుడిచేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అయితే మసి ఉన్నా కానీ దాన్ని తుడిచేసుకో. తర్వాత పొగలు కూడా ఏం చేస్తాయట? మంట రాకుండా చేస్తాయి. హల్లెలూయా. పొగ ఏం చేస్తుందంటే మంట రాకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. ఎందుకంటే పొగలంటే మీరు సాధారణ గమనించారా? ఇప్పుడు మనం ఏదైనా మంట పెడితే పొగ వస్తే మంట వస్తుందా? ఆ పొగ లేకుండా చేస్తే కానీ మంట రాదు. హల్లెలూయా. ఈ మసి, ఈ పొగ ఇవన్నీ రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, లోక పొగ నీకు రావద్దు, సంఘశాఖ పొగ నీకు రావద్దు, వినవా? ఈర్ష్య అనే పొగ నీకు రావద్దు. పొగలు ఇటు చూడండి, ఈర్ష్య కూడా పొగనేనట, ద్వేషం పొగనే, గర్వం పొగనే, ఇవన్నీ మసి. దీన్ని అన్ని నువ్వు తుడిచేసేయి. ఆమేన్. నువ్వు వెలగాలంటే చూడండి, మనకన్నీ. అందుకని ప్రవక్త యేసుప్రభు అన్నాడు, ప్రవక్తదే మాట అన్నారు, ప్రేమ గురించి చెప్తారు. ప్రేమ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ ఉంటే ఒకరి యందు ఒకరు ఎట్లా ఉంటారండి? ప్రేమ కలిగి జీవిస్తారు. నిజమేనా? ఒకరి మీద ఒకరి ద్వేషభావాలు ఉండవు. కానీ ఈ ద్వేషం అనేది ఇక్కడ పొగ అయితే మనం ఎట్లా వెలుగుతాం? ఎట్లా దీపంలాగా ఉంటాం కదా? ఉండలేమండి. ఈ పొగ, ఈ మసి, ఇవన్నీ మనం ఏం చేయాలంటే తుడిచేసుకోవాలా. ఆమేన్. కనుక చూడండి, ఈర్ష్య, ద్వేషం, గర్వము, కపటము
ఇవన్నీ నువ్వు తుడిచేసుకోవాలా, పొగ లేకుండా చేసుకోవాలా, మసిని తుడిచేసుకొని క్లీన్ చేసుకోవాలా. చూడండి, నిన్ను నీవు మొట్టమొదటి శుద్ధి చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ పోవాలంటే మొట్టమొదటిగా నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలా. మొట్టమొదటి చేయవలసింది అక్కడికి రావాలా కదా. అవన్నీ కడిగేస్తాడు ఆయన. కడిగివేసిన తర్వాత ఇక ఈ మసి ఎందుకు ఉంటుంది, లేకపోతే ఈ పాపం ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. అసలు పాపం అంటే మీకు తెలుసా? పాపం అంటే ఏంటిది? పాపానికి మూలం అవిశ్వాసమే కదా, కదా, అవునా కదా. అవిశ్వాసం ఉంటేనే నువ్వేం చేస్తావంటే అన్ని అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు కదా. అప్పుడు నేను ఈ అబద్ధాలు ఆడిపించేది ఎవరంటే సాతాను గాడు ఆడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, అబద్ధం ఆడు పెదవులు నాకు అసహ్యం అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడకండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి, ఉన్న విషయం. ఎందుకంటే దేవుని తెలుసు అన్ని కూడా. హల్లెలూయా. ఇది ఒక పొగ లాంటిదే, అదొక మసి. నువ్వు వెలగలేవు, మండలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, నీవు సంపూర్తిగా దేవుని రక్తంలో కడిగేసుకో. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దీపములాగా ప్రకాశిస్తూ జీవిస్తావు. ఆమేన్. ఎప్పుడది? ఇవన్నీ లేకుండా ఉండాలా. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ ఇంట్లో ఏదైనా కూడా ఉన్నా మన జీవితాల్లో ఏదో ఒకటి ఉండక మానదు కదా. తలకాయలు ఊపుతారు, ఉన్నదా? ఉంటే తూడి చేసుకోవాలా. ఎన్నో ఎట్లా వెలుగుతావు? మసి అదొక బొగ్గు, పొగ. అది తూడి చేసుకోవాలా. ఎట్లా మరే మండుతూ ఉండమని యేసుప్రభువు వారు అన్నారు. నడుములు కట్టుకోమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు వెలుగుతూ ఉండమని, మండుతూ ఉండమనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ముప్పై 25వ వచనం చూడండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అబద్ధం మాట్లాడవలను అని ఇక్కడ లేదు. ఏమన్నదండి? సత్యమే మాట్లాడవలను ఉన్నది. సత్యం అంటే ఏమై ఉన్నది? సత్యం అంటే మరో మాటలు వాక్యమే. మరి వాక్యం కలిగి ఉన్నాం మనం ఎట్లా సత్యం మాట్లాడతాం, అబద్ధం మాట్లాడతాం? అవునా? ఆమేన్. ఎందుకంటే మనం ఒకరికొకరు ఏమై ఉన్నామట బైబిల్ ప్రకారంగా? మనం క్రీస్తు శరీరములో అవయవములము. ఆమేన్. అవయవములమైన మనము ఇంకొక అవయవం మీద అబద్ధం ఆడతావా? నువ్వెక్కడ ఉన్నావు? అందరం కలిసి కదా క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాం కనుక అందరూ సత్యమే మాట్లాడాలా. అవునండి, అది బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. మీరు అబద్ధం ఆడటం మానమన్నాడండి. ఇటు చూడండి, మీరు అబద్ధం ఆడండి అని లేదు ఇక్కడ, జాగ్రత్త. హల్లెలూయా. దేవుని పిల్లలు అబద్ధం ఆడద్దు వాస్తవంగా. ఎందుకంటే మన దేవుడే అన్నాడు, వారి పెదవులు అసహ్యం అన్నాడు ఆయన. నిజమే కదా. అవునండి, ఇక్కడితే మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇదొక మసి, ఇదొక పొగ. దాన్ని తీసేయి. మరి నువ్వు వెలగాలంటే ఇవన్నీ ఉండొద్దు, నీ లోపల ఉండొద్దు. నువ్వు వెలగాలంటే మీరు దీపములాగా వెలగాల. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అయితే చూడండి, నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అంటే పైకి చూసి జీవించేవానిగా జీవిస్తావు. పైకి చూసి జీవించేవానిగా జీవిస్తావు. ఆమేన్. అర్థమవుతుందా? బైబిల్లో మాట ఉంది, మీరు పైనున్న వాటిని వెతకండి. ఆమేన్.
ఎప్పుడు నువ్వు పైన వాడు వెతుకు జీవిస్తావంటే ఇవన్నీ మన లోపల ఉండొద్దు. మనం చెప్పుకునేవి మన లోపల ఉండవు. అవి ఉంటే వాటిని అన్నీ మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా అవన్నీ క్లీన్ చేసుకోవాలా, ఏది లేకుండా చేసుకోవాలా, శుద్ధి చేసుకోవాలా. అప్పుడు మన మనసు అంతా ఆలోచనతో కూడా పైనున్న వాని మీదనే ఉంటుంది. మరో మాటలో యేసుక్రీస్తులో ఉంటుంది, వాక్యం యందు ఉంటుంది, హల్లెలూయా, దేవుని యందు ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పినది, దేవుడు నడిపించే రీతిగానే నడుస్తాం, దేవుడు చెప్పిందే చేస్తాం. ఆమేన్. అప్పుడు చూడండి, మనము మంచి దీపంలాగా వెలుగుతూ జీవిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలోమ్ అనే మెసేజ్లో ప్రభుత్వ మాట నడిపిల్లారా, ఇదే ఈ గడియ యొక్క వెలుగు. ఆమేన్. ఈ గడియ యొక్క వెలుగు దీపమే. ఆమేన్. కనుక చూడండి, వెలుగు మీరు నింపుకోవాలి, మీరు వెలుగుతూ ఉండాలి, మీరు తేజరిల్లే జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము మీకు దేవుడు బయలుపరిచాడు. బయలుపాటు కలిగిన తర్వాత నువ్వు వెలుగుగానే జీవించాలా. ఆమేన్. మీకందరికీ కూడా బయలుపాటు ఉందని నేను నమ్ముతున్నా. నిజమేనా? హల్లెలూయా. దేవుని వాక్యం ఒక బయలుపాటు ఉందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక రివిలేషన్, ప్రత్యక్షత, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. ఆమేన్. ఉన్నప్పుడు వాక్యమే కదా బయలుపాటును ఇచ్చేది. బయలుపాటు కలిగి ఉండడం అనేది వాక్యం ద్వారానే. ప్రత్యక్షత అనేది ఇవన్నీ కలిగి ఉన్న తర్వాత ఏది ఎలా ఉండాలో, ఎలా మనము దీపంలాగా ఉండాలో, ఎలా వెలుగుతూ ఉండాలో, ఎలా మండుతూ ఉండాలో విషయం అంతా కూడా అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ప్రత్యక్షత ఉన్నప్పుడు. ప్రత్యక్షత లేకపోతే ఇవన్నీ మనకి ఏమర్థం కావండి. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటిది? బయలుపాటు అంటే అర్థం చేసుకోవడం. దేవుడు ఏం చెప్పాడో మన భాషలో, దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, ఆయన చెప్పినట్టుగా చేయడం. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అందుకనే దేవుని బిడ్డలారా, దీపము లాగా మీరు వెలుగుతూ ఉండనియండి. మీ దీపాలుగా మీరు ఆరిపోయిన దీపాలలాగా ఉండొద్దు, కానీ మీ దీపములు వెలుగుతూ ఉండనియండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ 10 మంది కన్యకలు మనకు కనబడతారు. నిజమేనా? అక్కడ మరి వెలుగుతున్న దివిటీలు వెలిగిన వాళ్ళు ఉన్నారు 5 కదా. ఇంకా 5 బుద్ధి లేని కన్యకల వాళ్ళ దివిటీలలో నూనె లేదు, అయిపోయింది. నూనె అయిపోతే వెలుగుతుందా? వెలుగుదండి నూనె. అందుకనే సరిపోయేంత నూనె మనకు కావాలంటే, అందుకని ఈ కాలంలో, ఈ గడియలో సరిపోయేంత నూనె దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాక్యమే నూనె ఉన్నది. అదంతా మనము ఏం చేయాలా? నింపుకోవాలి, దీపంలో నింపుకోవాలి. హల్లెలూయా. నూనె ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, వాక్యమైనది, వర్తమానమైనది. అది నువ్వు నింపుకున్నప్పుడు ఆ ఒత్తి సరిగా మండుతుంది, సరిగా వెలుగుతుంది. ఆ ఒత్తి అనేది ఎక్కడ మునగాల? వాక్యములో, వర్తమానంలో మునగాల. ఆమేన్. మునిగినప్పుడు అది మంచిగా వెలుగుతూ జీవిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలంలో గమనించండి. ఎందుకంటే మీ దీపములు వెలుగుంచు కాలం ఇదే. ఇంకెప్పుడు వెలుగుతావు? ఇటు చూడండి, ఇంకా నువ్వు ఏ కాలంలో వెలుగుతావు? ఇంకా కాలాలు లేవు నువ్వు వెలగాలన్నా. కానీ నీ జీవితం దీపంలాగా ఉండాలని ఇంకో కాలమే లేదు. ఏదైనా నువ్వు మంచిగా ఉండాలా, వెలుగుతూ జీవించాలా, దీపంలాగా ఉండాలి, వెలుగుగా ఉండాలన్నా కానీ అది ఇప్పుడే జరగాల. ఆమేన్. నువ్వు నాశనం కావాలని ఇప్పుడే, మంచిగా ఉండవాలని ఇప్పుడే, సమయం ఇదే. ఇంకా వేరే సమయాలు మనకు లేవు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా నాశనము కావా అని చెప్పలేదు దేవుడు. నిజమేనా? నువ్వు నాశనం కాము అని చెప్పలేదు ఆయన. నువ్వు వెలుగుతూ ఉండు, దీపంలాగా ఉండమని చెప్తున్నాడు ఆయన. నేను నీకు వాక్యం ఇచ్చాను, నిజమేనా? వర్తమానం ఇచ్చాను, నూనె ఇచ్చాను, పరిశుద్ధాత్మనిచ్చాను. మీరు పొందుకోవట్లేదు. పొందుకుంటేనే మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ తగినట్టుగా జీవిస్తారు. అది ఉంటేనే, కలిగి ఉంటేనే. హల్లెలూయా. లేకపోతే ఎట్లండి? మనం జీవిస్తాం?
ఆమేన్. అందుకనే వెలుగు వైపు త్రిపుట అని వర్తమానంలో ప్రభుత్వకు మాట్లాడినారు పిల్లలు. ఏమన్నారంటే, మీ దీపములు వెలిగించు కాలం ఇదే. యేసుక్రీస్తు సువార్తతో, ఆయన బలముతో, ఆయన వాక్యంతో ప్రకాశించు సమయం ఇదే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ మాట మీకు అర్థమైందా ప్రియులారా? మీ దీపములు వెలిగించు కాలం ఇదే, యేసుక్రీస్తు సువార్తతో, దేవుని వాక్యముతో. హల్లెలూయా. వినపడుతుందా? దేనితోటి? లోకవాక్య, దేవుని వాక్యముతో. ఆమేన్. యేసుక్రీస్తు సువార్తతో, తర్వాత ఆయన బలముతో. ఆమేన్. ఆయన బలముతో ప్రకాశించే సమయం ఇదే. ప్రకాశించడం అంటే వెలుగే కదా. ఆమేన్. వెలుగు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అవునండి, ప్రకాశిస్తూనే ఉంటుంది, మన మీద పడుతుంది వెలుగు. హల్లెలూయా. కనుక అటువంటి ప్రకాశించే సమయము ఇప్పుడే, ఇదే. ఆమేన్. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 'దీపములాగా మనం వెలుగుతూ ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలో ఇక్కడ వాక్యంలో ఆయన మాట్లాడతాడు చూడండి. ఎందుకంటే మనము దేన్ని ఎదురు కావాలో, దీపంగా వెలుగుగా ఉన్నప్పుడు, వాక్యం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆమేన్. ఎవరి యందు బలవంతులై ఉండాలి? గట్టిగా ఆమేన్. దేవుని యందు బలవంతులై ఉండండి. అందుకనే ఇంతకుముందు మనం ఏమి విన్నాం? ఆయన బలముతో ప్రకాశించు సమయం ఇదే. ఆయన బలం అంటే వాక్య బలమే. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోనండి. ఆమేన్. తర్వాత ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఆమేన్. తర్వాత ఇంకేమన్నాడు చూడండి. ఆపద దినమునందు చూడండి, అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై పిలువబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు శక్తి మనకు రావాలంటే మనం ఏం ధరించుకోవాలట? ఏం ధరించుకోవాలట? గట్టిగా హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని బలం మనకు రావాలంటే మనం ఏం ధరించుకోవాలా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. శక్తిమంతులు కావాలా దేవుని లోపల. హల్లెలూయా. అర్థమవుతుంది ఈ మాట? దేవునికి స్తోత్రం. దేవుని లోపల శక్తి కలిగిన వారిగా జీవించాలా? భక్తి కాదు, శక్తి కావాలా? అందుకని బైబిల్ అని చెప్తే అంత దినాల్లో ఏం కలిగి ఉండాలి మనము? భక్తి కాదు, భక్తితో పాటు శక్తి కావాలా? శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. సర్వాంగ కవచం అంటే దేవుని వాక్యమే కదా. ఆమేన్. అది నువ్వు ధరించుకున్నప్పుడు ఏమవుతుంది? పోరాటంలో విజయం పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆ మాట ఉన్నది చూడండి. సమస్తం నెరవేర్చిన వారై నిలువబట్టుకు శక్తి మంచులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోనండి. తర్వాత ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను
మనం ఇంతకుముందు లూకాసు వార్తలో చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు ఇక్కడ? మీ నడుములు కట్టుకొని ఉండమన్నాడు ఆయన. ఆమేన్. ఇది ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు ఆయన? అన్నమాట చదవండి, చదవండి అన్నమాట, చదవండి అన్నమాట. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకోండి. ఆమేన్. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపం వెలుగుచుండనియండి. నడుము కట్టుకునేది ఏంటిది మరి? సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే వాక్యము. ఆమేన్. సత్యం అంటే వాక్యము కట్టుకొని ఉండాలి. నీ వాక్యమే సత్యం అని బైబిల్ చెప్పట్లేదా? ఆమేన్. సత్యము కట్టుకోండి. సత్యం అంటే వాక్యము కట్టుకున్నప్పుడు, సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? ఎట్లా ఉంటావు? మండుతూ ఉంటావు. మీ దీపములు వెలుగుచుండనియండి. ఎప్పుడు వెలుగుతాయంటే సర్వాంగ కవచం అనేది ధరించుకున్నప్పుడే. హల్లెలూయా. వాక్యము మొత్తము నువ్వు ధరించుకున్నప్పుడే. వాక్యం ధరించుకోవడం అంటే క్రీస్తుని ధరించుకోవడమే. మరో మాటలో దేవుని ధరించుకోవడం అవుతుంది మరి. ఆమేన్. దేవుని వాక్యం అంటే దేవుడే కదా. దేవుని ధరించుకున్నవారు ఎట్లా ఉంటారండి? వారి జీవితం అంతా ఎట్లా ఉంటుంది చూడండి. దేవుడే కదా ఉండేది, కనబడితే దేవుడు కనబడతాడు, వాక్యమే కనబడుతుంది. ధరించుకున్నదే వాక్యాన్ని. అర్థం కావట్లే? హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు లోకం ధరించుకోమని బైబిల్లో ఎక్కడ లేదండి. ఎక్కడన్నా ఉందా బైబిల్లో? మీ లోకం ధరించుకోండి అని చెప్పలేదు ఆయన. క్రీస్తును ధరించుకోమన్నాడు ఆయన. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారో మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరో మాటలో వాక్యాన్ని ధరించుకొని ఉన్నారు. అదే ఇక్కడ ఆయన ఏమన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, సత్యం అనేది దట్టి కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనియండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మనం కట్టుకున్నప్పుడు, వాక్యం మనం తిన్నప్పుడు, వాక్యమే ఆహారము, వాక్యం మనం తాగినప్పుడు ఆయనే జీవజలమై ఉన్నాడు. వాక్యములో మనం మునిగినప్పుడు చూడండి అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి కదా. వెలుగుతుంది, మండుతుంది, వెలుగునిస్తుంది, అందరిని నడిపిస్తుంది. అనేక మందికి ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే అర్థం తెలుసా? మీరు ఒక్కొక్కరు దీపమై ఉన్నప్పుడు మీరు వెలుగుతూ ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి వెలుగునివ్వాలి. మొట్టమొదట మీరు వెలగాలి. మసి లేకుండా, బొగ్గు లేకుండా, పొగ లేకుండా వెలుగుతూ ఉన్నప్పుడు ఆ మంట ఎప్పుడైతే ఉంటుందో చూడండి అన్నీ పోతాయి. కరెక్ట్గా అది మండుతున్నప్పుడు అక్కడ పొగ ఉండదు, మసి ఉండదు, ఇంకేంటిది ఇవన్నీ లేకుండా చేస్తే అది మండుతూ ఉంటాయి. మండకుండా చేసేటి అవి ఏంటి? ఈ పొగ, ఈ మంచు, ఇవన్నీ కూడా అడ్డుగా వస్తున్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మామూలుగా లాంతర్ ఉన్నది అనుకోండి, లాంతర్లో మనము అది మండించినప్పుడు సరిగా మండదు కొన్నిసార్లు అది కదా. అప్పట్లో లాంతర్ పెట్టుకునేది కదా, అది తీసుకొని రాకపోయేదా? అది సరిగా దాన్ని మళ్ళీ వాళ్ళు ఒత్తిడి తీసి ఇంకేమేమి చేసేటోళ్ళు కదా, అద్దాలు తుడిచేటోళ్ళు, అంత క్లీన్ చేసేటోళ్ళు. ఎందుకంటే అది వెలుగు వస్తలేదు. వెలుగు రావాలంటే అంతా క్లీన్ చేయాలి, అంతేనా? ఆ లాంతరే నువ్వు నేను. ఆమేన్. అయినప్పుడు లోపల వత్తి సరిగా లేదు, ఎదుగుతుంది, మండుతలేదు. ఆ మసి ఉన్నది, దాన్ని క్లీన్ చేసుకుంటే మంచిగా వెలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ముంచుకొస్తున్న తుఫాను అనే వర్తమానంలో పోగుతున్నాడు ప్రియులారా. ఏమంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో అప్పుడు నీ దీపములాగా నువ్వు వెలుగుతూ ఉంటావు. ఆమేన్. దేంతో నింపబడాలి? నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలా. అందుకనే ఆ వత్తి ఎక్కడ మునుగుతున్నదని చెప్పి విన్నాం మనము. నూనెలో మునుగుతున్నది, పరిశుద్ధాత్మలో మునుగుతున్నది. మునిగినప్పుడు ఎట్లా జీవిస్తాడు అతను, ఆమె ఎట్లా జీవిస్తారు? ఎట్లా జీవిస్తారండి? ఆత్మలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. ఎట్లా జీవిస్తారు? ఆత్మ చేత నడిపించబడతారు. అవునండి. దీపంలాగా వెలుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. చూడండి వాక్యము ఈ రీతి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మన జీవితాలు ఎక్కడున్నాయో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది.
ఇంకా వర్తమానంలో మేము ఉన్నామని చెప్పుకునేది కాదు. వర్తమానం నువ్వు వెలుగుతూ జీవించవలసిన సమయం ఇది. ఆమేన్. అలా మునుగుతూ జీవించవలసిన సమయం ఇది. చెప్పుకునే సమయం కాదండి ఇది. చెప్పుకుంటే దేవుడు ఒప్పుకోడు. చెప్పుకోడు కాదు, నువ్వు కరెక్ట్గా జీవించడం కావాలా దేవునికి. హల్లెలూయ. అటువంటి గడియ ఆ సమయం ఇదే కనుక దేవుని బిడ్డలారా మరి సాయంకాలం గమనించండి. ఒక కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడినారు. ఇప్పుడు జరుగుతున్న కార్యాలను చూడలేకపోతున్నావు. చాలా జాగ్రత్తనండి. ప్రజెంట్గా జరుగుతున్న కార్యాలను చూడలేకపోతున్నావు. మన హృదయాలను మండించడానికి బదులుగా దానిని విస్తరించడానికి బదులుగా ఈ విధంగా నువ్వు అంటున్నావు. ఏంటిదంటే చాలా బాగుంది వర్తమానము, చాలా బాగుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ చక్కదిద్దుకునే జీవితం మాత్రము నీకు లేదు. అర్థమవుతుందా? ఆమేన్. చక్కదిద్దుకొనుము నీ ఆత్మతో. ఆత్మ ఉన్నప్పుడు నీటిలో రెండు కలపకు. మిలితం ఏదైనా మిశ్రమం చేయొద్దు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మిశ్రమం చేయకు. ఆత్మ కలిగి ఉంటే ఆత్మతోనే జీవించు. ఆమేన్. చూడండి, ఏది మిలితం చేయకు. మిలితం చేయకంటే మిశ్రమం చేయకంటే అర్థమైంది. కలపకు. లోకము కలపకు, దేవుని కలపకు. మరో మాటలు హల్లెలూయా. మిశ్రమం చేసి జీవించకు కదా. అర్థమైందా? ఆమేన్. అయితే ఏమైస్తాడు చూడండి, ఇక్కడ మిళితం చేస్తే అది ఏం తీసుకొస్తాడు తెలుసా? మనుషులకు బదులుగా అది ఏం చేస్తుందంటే బూడిద మాత్రమే తీసుకొని వస్తుంది. బూడిద తీసుకొస్తుందట. అంటే సరిగా అది ఎట్లా ఉండాలి? ఆయిల్ అంటే ఒరిజినల్ అయి ఉండాలి, ఒరిజినల్ నూనె అయి ఉండాలి. మిక్స్డ్ నూనె అయి ఉంటే ఎట్లా ఉంటుంది? ఇటు చూడండి సరిగా మండదండి. ఆమేన్. అర్థమైందా? అనేకమైన నూనెలు అమ్ముతున్నారు మార్కెట్లో కదా, ఆయిల్ చాలా అమ్ముతున్నారు కంపెనీస్ వాళ్ళు. కానీ ఇది వేరు, ఈ ఆయిల్ వేరు. బైబిల్లో ఆయిల్ దేనికి సాదృశ్యమైంది? పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. దేవుని ఆత్మ దేవుడే. హల్లెలూయా. అది చూడండి, ఇట్లా మిశ్రమం ఉన్నప్పుడు ఏమవుతుందంటే బూడిదైపోతుంది. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంటే బూడిదైనప్పుడు ఏమవుతుందండి? ఆరిపోయిన జీవితం కలిగి ఉంటావు. ఎట్లా జీవిస్తావట? ఆరిపోయిన జీవితం కలిగి ఉంటావు. ఆయనేమో మీ దీపం వెలుగు చూడని ఎండనేమో మన ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు. మనం మిశ్రమం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నట్టుగా నటించడం అది మిశ్రమం. అప్పుడు ఏమవుతుంది? ఆరిపోయిన జీవితం ఉంటుంది. వింటున్నారా? అప్పుడు ఏమైతే చూడండి, నీ దీపం యొక్క పొగ గొట్టం అంతా కూడా పొగ బూడిదతో నిండుకుంటుంది. అది నువ్వు చూడలేవు, అది నీకు అర్థం కాదు. నువ్వు మంచిగానే ఉన్నావని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఏమవుతున్నావు అంటే వాక్యాన్ని చూడలేవు. వాక్యం ఏం జరుగుతున్నదో నువ్వు చూడలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు ఎట్లా ఉన్నావంటే మిశ్రమమై ఉన్నావు. అర్థమైంది ఈ మాట? కొంచెం డీప్గా వెళ్ళాలి. హల్లెలూయా. అన్నీ మన వంతలో దేవుడు జరిగిస్తున్నాడు కార్యాలన్నీ కూడా. హల్లెలూయా. కానీ దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆత్మ ఉంటే నిన్ను గ్రహింపజేస్తాడు ఆయన కదా. సర్వసత్యాన్ని నీకు అర్థం చేయించేవాడు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీకు అన్నిటినీ నీకు గ్రహింపజేస్తాడు, బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. నేను ముగిస్తూ ఉన్నాను.
మనం ఏం వెలిగించాలి? ఎవరిని వెలిగించాలా? ఫస్ట్ నిన్ను నీవు వెలిగించుకో. నీ దీపము మండుచున్ననియండి, వెలుగుతూ ఉన్ననియండి. ఆ సమయం ఇదే. మసి లాంటిది, బొగ్గు లాంటిది, పొగ లాంటిది ఉంటే ఆ పొగ, ఆ మసి అవన్నీ క్లీన్ చేసుకోండి, తీసి తుడిచేసేయండి. అప్పుడు వెలిగేదానికి అడ్డంగా ఉన్నాయని కూడా పోతాయి. అర్థమవుతుందా? అప్పుడు ఎట్లా ఉంటుందంటే మంచిగా దేవుని వాక్యము, దేవుడు మాట్లాడిన రీతిగానే మనం వెలుగుతూ ఉంటాం, మండుతూ ఉంటాం, రగులుతూ ఉంటాం, దేవుని కోసం నిలబడతాం. ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. అటువంటి జీవితం మనకు కావాలా. కనుక వెలిగించే సమయం ఇదే. మన దీపాన్ని, నీ దీపాన్ని, నీ జీవితాన్ని వాక్యము ద్వారా వెలిగించే సమయం ఇదే. వెలుగుతూ ఉండే సమయం ఇదే. వెలుగుగా జీవించే సమయం ఇదే. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.